అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య వితుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతేందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి CPR చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మరణించిన వ్యక్తి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అలాగే మా ఊరి ఎమ్మెల్యే నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చేసి వాళ్ళకి జరిగిన న్యాయాల గురించి మాట్లాడలే తప్ప దాన్ని పక్కన పెట్టి దుష్ప్రచారాలు చేసేసి లేనిపోని నిందలు మాపై మోపి, మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మీ ఆవేదన చంద్రబాబు గారు, నిజంగా మీకు ఆవేదన ఉంటే ఆ వ్యక్తిపై ఉన్నదా, లేకపోతే ప్రతిపక్షంగా మేము ఉన్నాము, మా కుటుంబం ఇందులో ఈ కేసులో ఉన్నది అని చెప్పి మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సభాముఖంగా అన్ని దగ్గరలో కూడాను మా పేర్లు వాడి మా కుటుంబం నేరస్తులు అని చెప్పినట్టుగా మీరు నిర్ధారించేశారు. దానికి కోర్టులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పల భోగయ్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్పల భోగయ్య అనే వ్యక్తి ఒక నిరుపేద కుటుంబం చెందినవారు. ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. డిసెంబర్ 21, 2024లో పాతపట్నం నియోజకవర్గంలో కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇది. ఆ రోడ్ యాక్సిడెంట్లో చెప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది గాయాలు పడడం జరిగింది. దీనికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆ ఆవేదన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన స్టోరీని మార్చి దాన్ని మళ్లించి తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? భోగయ్య కుటుంబానికి 5 లక్షలు ఇస్తారని, సాయం చేస్తారని చెప్పారు. అలాగే పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇతర సాయం కూడా చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీలు ఏమీ కూడా నెరవేర్చడం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపు 20 నెలలు అవుతుంది కానీ ఏ హామీలు కూడా నెరవేర్చడం జరగలేదు. వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్పి ఈ వాహనం నడిపింది ఎమ్మెల్యే కొడుకు అని చెప్పిన తర్వాత భోగయ్య కుటుంబం చాలా ఆవేదనకు గురయ్యి భయభ్రాంతమయ్యి వాళ్ళకి బెదిరిస్తున్న కాల్స్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చెప్పల భోగయ్య అనేవాడు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆ వ్యక్తికి
జరిగిన అన్యాయం అది ఎంతవరకు సహజం? వాళ్ళ కన్నీళ్ళు ఒక లెక్క, మా కన్నీళ్ళు ఒక లెక్క. మా కుటుంబాలపై జరిగిన ఈ రాజకీయ కక్షల్ని మేము ఖండిస్తున్నాము. అలాగే చంద్రబాబు గారికి చెప్తున్న విషయం ఏంటంటే, మీ చట్టం ఒక వ్యక్తి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే సెక్షన్లు మారిపోతాయా? ప్రతిపక్షంలో మేము ఉన్న కుటుంబం ఆ ప్రమాదానికి గురవుతే ఆ కుటుంబంకి ఇబ్బందులు పెట్టి లేనిపోని నిందలు వేస్తారా? ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం మరణించినప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అనుకొని తెలియకుండా జరిగిన విషయం ఆ వ్యక్తి తెలియపరిచి మేము మర్డర్ చేశాము అనుకొని చెప్పడం కూడా ఎంతవరకు న్యాయం? చంద్రబాబు గారు ఒక్కటే మేము కోరుకుంటున్నాము, ఇది ఒకే రాష్ట్రం ఒకే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం ఒకేలాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇవల్ల భోగయ్య కుటుంబ సభ్యులు అందరూ కూడాను వచ్చి ఎమ్మెల్యే కొడుకే వాహనం నడిపి ఈ యాక్సిడెంట్ని చేశారని బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మీకు నిజంగానే చట్టం మీద అంత నమ్మకం ఉంటే దయచేసి భోగయ్య కుటుంబానికి కేసుని రీఓపెన్ చేసేసి మీ యొక్క స్వతంత్రంగా విచారణ జరిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మాపై మాపై వచ్చిన ఈ నిందల్ని మీ మంత్రులు అలాగే ఎమ్మెల్యే గారు చాలా గలాటా చేసేసి చాలా ఇబ్బందులు మాకు పెట్టారు. అదేవిధంగా ఆ రాజకీయ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గారి కొడుకు మీ అధికార పార్టీ రాజకీయ నాయకులు కదా, వాళ్ళకి కూడా ఇలాంటి గలాటాలు చేసేసి మీరందరూ కూడా బయట పెట్టడం మీరు చేస్తారా? బాధిత కుటుంబానికి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తారా? వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. నేను ఒక్కటే 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు భోగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కేసుని రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడాను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మూడోది, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు వచ్చి బయట పెట్టిన ఇబ్బందులను మీరు దృష్టిలో పెట్టి వాళ్ళకి స్వతహాగా మీరు విచారణ జరిపించాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా మా కుటుంబంపై వక్రీకరించి మా కుటుంబంపై సెక్షన్స్ వేసి కేసులు పెట్టి ప్రతి ఒక్క కేసుని నిందించేసి జైలుకి పంపించారు కదా, అదేవిధంగా మీ అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి కూడాను ఇదే విధంగా కేసులు పెట్టి సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారా, అరెస్టులు చేస్తారా అనేది మీ సభాముఖంగా మీరు తెలియపరచాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా ఒక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే చెప్తున్నాను కదా, అది ఏ విధంగా మీరు చూస్తారనేది, అది ఇక్కడ నిజాలు ఏమున్నాయి అనేది అదే మేము చెప్పడానికి ఇక్కడ బయటకు వచ్చాము. దీనిపై కేసు గురించి మాట్లాడేందుకు సార్ బయటకు వస్తారు. సార్ బయటకు వచ్చేసి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ ఇచ్చి మేము మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.